విజ్ఞానాన్ని సమన్వయం చేసి మానవ జాతిని అభివృద్ధి పదంలో నడిపించాలనే లక్ష్యంతో ఏర్పడ్డ భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రకృతి విజ్ఞానము రాజ్యాంగము కేంద్రకంగా ఇవాళ విజ్ఞాన యాత్ర కొనసాగుతున్నటువంటి ప్రకృతి విజ్ఞాన యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఇంటరాక్షన్లో విద్యార్థులతో పాల్గొనడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నాడు ఈ యాత్ర ముగుస్తుంది. 28వ తారీఖు నాడు జాతీయ సైన్స్ డే సందర్భంగా జాతీయ సదస్సు జరుగుతుంది. ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరావళి పర్వతాలు కానీ మొత్తం పర్వత ప్రాంతాలంది కార్పొరేట్ సెక్షన్ల కోసం కార్పొరేట్ ప్రయోజనాల కోసం విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు కలుషితమవుతున్నాయి, ఆహారం కలుషితమవుతుంది, పర్యావరణం కలుషితమవుతుంది. ఇది ప్రజా ప్రయోజనాల కంటే కూడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కేంద్రకంగా కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రకృతి సైన్స్ విజ్ఞాన పరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం జరుగుతున్నటువంటి ఈ యాత్రలో భాగస్వాములు అవుతున్నటువంటి పెద్దలు జయరాజ్ గారు, రమేష్ గారు, అదేవిధంగా చాలా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మనం ప్రకృతిని కాపాడుకోగలం. అదేవిధంగా విజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మూఢనమ్మకాలు కార్పొరేషన్ శక్తులను అడ్డుకోగలం అనేటటువంటి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని అటువైపుగా కొనసాగించాలని చెప్పి అందులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. తేదీ సోమశిలలో ప్రారంభమైన ప్రకృతి వైజ్ఞానిక యాత్రలో ప్రకృతి కవి జయరాజ్ గారు, నేను, అదేవిధంగా విజ్ఞాన దర్శిని ది నెహ్రూ సెంటర్ నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సభ్యులందరం కూడా ఈ ప్రకృతి వైజ్ఞానిక యాత్రను చేస్తూ ఉన్నాం. 33 రోజుల పాటు తెలంగాణలోని 33 జిల్లాలకు అన్నీ కూడా జిల్లా కేంద్రాలన్నీ తిరిగి ప్రకృతి వైజ్ఞానిక యాత్ర చేస్తున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AG ప్రకృతిని, అడవుల్ని, పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పింది. ఆర్టికల్ 51AH టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం మన బాధ్యత అని చెప్పింది. ఈరోజు ఆ ప్రకృతి కాపాడడం, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం చెప్పిన ఆ రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. వాస్తవంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని, వనరులని, సంపదని సర్వం కొల్లగొట్టుకొని పోయిన తర్వాత ఆకలి కేకలతో పేదరికంలో మునిగిపోయిన భారతాన్ని ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడమే కాకుండా చంద్రయాన్ లాంటి ప్రయోగాలు చేస్తూ అంతరిక్షంలోకి మన విజ్ఞానాన్ని, మేధస్సును తీసుకెళ్లగలిగేటట్టు తయారు చేయగలగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అయితే దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నెహ్రూ గారు. అందుకే నెహ్రూ గారు అంటారు. వైజ్ఞానిక దృక్పథం గురించి నెహ్రూ గారు 80 సంవత్సరాల క్రితమే తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటిసారి భారతదేశానికి సైంటిఫిక్ టెంపర్ని పరిచయం చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ 80 సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా మేము ఈ ప్రకృతి వైజ్ఞానిక యాత్ర చేస్తున్నాం. ఆయన ఒక మాట చెప్తాడు, ఫ్యూచర్ బిలాంగ్స్ టు సైన్స్ అండ్ దోస్ హూ మేక్ ఫ్రెండ్స్ విత్ సైన్స్. అంటే భవిష్యత్తు సైన్స్దే, ఎవరైతే సైన్స్తో సోపతి చేస్తారో వాళ్ళదే భవిష్యత్తు అని చెప్తారు. కాబట్టి ఆ వైజ్ఞానిక దృక్పథం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ వైజ్ఞానిక దృక్పథం ప్రమాదంలో పడింది. ఈరోజు కార్పొరేట్ శక్తులు అడవుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి, గాలిని, నీటిని, ప్రతిదాన్ని వ్యాపార సరుగ్గా మార్చి కలుషితం చేస్తున్న తరుణంలో నా నేలని, మన భూమిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఈ ప్రకృతిని, వైజ్ఞానిక దృక్పథాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే లక్ష్యంతో ఈ ప్రకృతి విజ్ఞాన యాత్ర కొనసాగుతున్నది. విధ్వంసం జరుగుతుంది, రాజ్యాంగం ధ్వంసం చేయబడుతుంది, సైన్స్ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో భవిష్యత్ తరాలను కాపాడుకోవటం కోసం, ప్రకృతి కోసం, సైన్స్ కోసం, రాజ్యాంగం కోసం ఈ యాత్ర ప్రధానంగా ప్రారంభమై అద్భుతంగా నడుస్తుంది. వేలాది మంది పిల్లలు ఈ యాత్రలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సైన్స్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను.